హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంట్లో ఏది కూరగాయలు లేకపోయేటప్పుడు మనకు గుర్తొచ్చేది శనగపప్పు కదా. సో ఈ రకంగా వండితే చాలా బాగుంటుంది అండ్ అచ్చంగా మనకు నాన్ వెజ్ టేస్టే వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను 2 కప్స్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నాను. 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. 1 కప్ ఆఫ్ 2 కప్పుల శనగపప్పుకి మనం 4 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి. నేనైతే టమాటాస్ కూడా ఈ విధంగా గ్లాస్లో పెట్టుకొని ఉడకబెట్టించుకుంటున్నాను. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తర్వాత ఒక కుండ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. బ్రష్ సాయంతో ఆయిల్ కుండకు తగిలేలా మనం చూసుకోవాలి. ఒకవేళ బ్రష్ లేదు అంటే కుండను అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఆ తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. లైక్ మిరియాలు, లవంగాలు అండ్ పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో మిరియాలు, లవంగాలు, ఆనస పువ్వు ఇలాంటివి వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది మటన్ ఫ్లేవర్ లాగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ దాంట్లో మనం మట్టి కుండలో చేస్తే ఇంకా బాగుంటుంది. సో వన్స్ మనం చక్కగా పోప్ హై టు లో ఫ్లేమ్లో మనం వేగించుకున్న తర్వాత ఆలూలు కూడా నేను వేసుకుంటున్నాను. సో ఒక 2 ఆలూస్ అయితే నేను వేసుకుంటున్నాను లాంగ్ కట్ చేసుకుంటూ. సో వన్స్ ఆలూలు కూడా చక్కగా మగ్గిన తర్వాత ఏదైతే టమాటా ఉందో చూసారా, టమాటా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది ఈ విధంగా మనం దంచుకుంటే ఆ టమాటా అంతా ఆ కర్రీలో కలుస్తుంది. సో ఈ విధంగా చేస్తే టమాటా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. సో ఇది చక్కగా వేగిన తర్వాత ఏదైతే పప్పు కుక్కర్లో 3 విజిల్స్ అండ్ 2 విజిల్స్ వేసి పెట్టుకున్నాం కదా, అది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. అది వేసుకొని కొంచెం నేను సోయా చంక్స్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత తగినంత మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్ పెట్టేసి ఇంకా ఉడికించుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో కనుక ఒకవేళ పొయ్యి ఉంటే పొయ్యి మీద వండండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో పొయ్యి అనేది అవైలబుల్ ఉండదు కదా, సో నేను గ్యాస్ మీదే చేస్తున్నాను. అది మట్టి కుండలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.